జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు సరాసరి ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జయవరం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పంట కాలువల పూడికతీత పనులను కలెక్టర్ తమీం అన్సారీ పరిశీలించారు. కూలీలు చేపట్టిన పనులు పరిశీలించి వారితో మాట్లాడారు. కూలీల ఖాతాలో నగదు చెల్లింపులో ఆలస్యం జరగకుండా చూడాలని చెప్పారు. పని ప్రదేశంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి పిడి జోసఫ్ కువాన్ అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీలు మేడపల్లి రాజమ్మ, ఎర్రజర్ల భారతమ్మ పింఛన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేయగా స్పందించిన కలెక్టర్ వారి ఇళ్లకు వెళ్లి పరిస్థితిని పరిశీలించి సత్వరమే వారికి పింఛను ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ దేవసేన కుమార్ని ఆదేశించారు. జయవరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన పశువుల తొట్టెను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మలవరపు పేరమ్మ, తహసీల్దార్ ఆంజనేయులు, విద్యుత్ ఈ హరిబాబు, గ్రామ నాయకులు ఎర్రమోసు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంత పడ్డాయి? మార్చి 16 పడ్డాయని చెప్తున్నారు. ఎంత వచ్చింది మీకు డబ్బులు అడుగుతున్నారు మేడం. మీరు ఎంత అందరు పని ఎంతమంది జాబ్ కార్డులో ఉన్న ఎంతమంది రావచ్చు. చాలా మంది చేసుకుంటాం మేడం. వంట చేసుకోకుండా పిల్లలు వినాలి కదా. పొద్దున్న ఉదయాన్నే లేస్తాం 5 గంటలకు లేస్తాం మేడం. అన్నం తర్వాత పనులు ఇంకా పిల్లలు ఉన్నారు కదా మా వచ్చి ఇక్కడ చూడాలని మేము అరగంట ఇక్కడ వెళ్ళరా? పిహెచ్సి లేదా? డాక్టర్ వస్తారా? వస్తారు. నర్సులు ఉన్నారు, అందరూ అన్నారు మేడం. ఆకి వరుస వాళ్ళు నర్సులు కూడా. అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఇక్కడ సరిగ్గా చూడరా? చూస్తారులే మేడం, వస్తారు. నెలకు ఒకసారి వచ్చింది. అందులో సరే వస్తుంది. మేము ఉన్న టైం ఉంటుంది, లేని టైం ఉంటుంది కదా. అది వచ్చినప్పుడు మేము పనులకి వెళ్తాం కదా మేడం, వాళ్ళు ఎప్పుడు వస్తారో అది వెళ్తారు. ఇక్కడ నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కాయలు వస్తుంటాం. ఇదే రావాలి. నెలకు ఒకసారి వస్తుంది, 2 నెలలకు వస్తుంది. వీటి మీద బతకాలంటే చెక్ చేసి చెప్పి అన్ని ఇక్కడ లేచి కూడా మనకి ఎంతమంది పని చేస్తాం మనకు తెలియాలి కాబట్టి డీమాస్ మనకంటే డీటెయిల్
అది మన స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఎస్తరమ్మ ఉన్నారు. ఎస్తరమ్మ ఒకటి, ఇప్పుడు ఇంకా అడ్రస్ అందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళు 3 ఆబ్సెంట్. మల్లిగా ప్రస్తుతం శ్రీను శ్రవంతి యశోద వచ్చింది. ఆబ్సెంట్ పెట్టి ఆబ్సెంట్ వేసాను మేడం. సరి చేసుకో. ఎప్పటిది నేను పెద్దగా పనిపోయేదాన్ని. ఈ సంవత్సరం ఈ మైండ్ పోయిన కానించి నాకు ఒక పని లేదు. ఇంటికాడే ఉంటున్నా. ఆయన గారు పెట్టుకోండి. ఏ ఆదాయం లేదు. ఈ సంవత్సరం 5 సంవత్సరాల నుంచి మేడం పెట్టినట్టు నాకు ఎవరు పట్టించుకోవటం 68 సార్. అట్లా వెళ్తారు.